దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని అంటే పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు 4 చుక్కలు నేలపై పడ్డాయిటండి. ఆ 4 చుక్కలు పడిన ప్రదేశమే అంటే అమృతం చుక్కలు పడ్డాయి. అవే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ 4 పుణ్యక్షేత్రాలలో కుంభమేళా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రయాగరాజ్ వద్దనున్న త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహాకుంభమేళా మాత్రం 144 ఏళ్లకొకసారి వస్తుంది. ఇప్పటికే 61 కోట్ల మంది హిందువులు పవిత్ర స్నానాలు ఆచరించారని చెప్తున్నారు. ఇంకొక 2 రోజుల్లోనే ఈ మహాకుంభమేళా ముగియనుంది. అయినా కూడా ఎక్కడా రద్దీ తగ్గలేదు. మామూలు సమయాల్లోనే ప్రయాగరాజును దర్శించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అందున మహాకుంభమేళా సమయం. ఇటువంటి సమయంలో ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరిస్తే సకల పాపాలు కూడా హరించబడతాయి అని చెప్తారు. దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గంగా, యమున, అంతర్వాహినిగా సరస్వతి ఈ 3 నదులు కూడా కలుస్తాయి. ఆ సంగమ ప్రాంతంలోనే ఈ పవిత్ర స్నానాల్ని ఆచరిస్తారు. మేము కూడా ఆ సంగమ ప్రాంతానికి వెళ్ళి అక్కడే పవిత్ర స్నానాల్ని ఆచరించాము. ఇక్కడ మనకి గంగా, యమున రెండూ కూడా కలవడం అనేది కనిపిస్తుందండి. సరస్వతి మాత్రం అంతర్వాహినిగా అంటే ఈ 2 నదుల లోపల వెడుతూ కలుస్తుంది. అందుకే ఈ ప్రదేశానికి అంత ప్రత్యేకత. ఓం నమ శివాయ.